అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన మధు హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. ఆ రోజు క్రిటికల్ ఉంది పరిస్థితి, 20% హార్ట్ కొట్టుకుంటుందంటే ముందుగా నాకు ఫస్ట్ దేవుడు గుర్తొచ్చినాడు. మళ్ళీ ఎమ్మెల్యే గారే కదా ఇటువంటి ఆపరేషన్లు కర్నూలు జిల్లాలోనే చేపించిందని ఫస్ట్ ఆయన్నే తలుచుకున్నాను. ఏమైతే ఆయన దృష్టికి తీసుకొని పోతే ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ చేస్తాడంటే ఖచ్చితంగా ఆ రోజు అంబులెన్స్ని పంపించి మళ్ళీ నీకు ఏదైనా మందులు కానీ ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే 20,000 కూడా సాయం చేశాడు. మళ్ళీ కర్నూలు జిల్లాలోనే ముందు నుంచి ఆయన చేస్తున్నాడు హార్ట్ ఆపరేషన్లు. ఆయనకి ఆ భగవంతుడు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలని కోరుకుంటున్నా. మళ్ళీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినారు. ఆయన బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రికి మళ్ళీ సాయన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏది ఏమైతేనేమి ఆదోని పట్టణ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మేము పోయిన జన్మంలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కుల మతాలకు అతీతంగా ఆర్థిక సాయం చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు పై చేయగాని ఎప్పుడు కింద కాదు. ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు. కొంతమంది ఆయన గురించి ఏమో చెప్తుంటారు. ప్రజలంతా అమాయకులేం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా భారీ బంపర్ మెజార్టీతో అన్నగారు గెలుస్తారు. జగనన్న మంత్రివర్గంలో మినిస్టర్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను బతికి బట్టగట్టి ఈరోజు మాట్లాడుతున్నానంటే ఆయన పెట్టిన భిక్ష అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కులాలు మతాలు ఏ వర్గం వచ్చినా కానీ ఆయన ముందు ఆర్థిక సాయం చేసి గుండె ఆపరేషన్లు ఫస్ట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటాడు. ఈరోజు ఓమినీలో కూడా నాకు అసలు ఆయన సీరియస్ ఉంది. మళ్ళీ హైదరాబాద్ కంటే కూడా ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి మనోడే ఖచ్చితంగా మీరు అవి ఇవి చెప్పొద్దంటే సీరియస్ ఫస్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడని చెప్పాడు. ఈరోజు ఆయన చేసిన సాయానికి నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఏది ఏమైతేనేమి వచ్చే ఎన్నికల్లో శాయశక్తులు ఆయన గెలిపించడానికి కృషి చేస్తారని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసమూర్తి, AP9 రిపోర్టర్. ముఖ్యంగా అలాగే మంత్రాలయం ఎమ్మెల్యే గారు కూడా ఆయన రుణం కూడా నేను చాలా తీర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్లీ నాకు ఆయన కూడా సాయం చేశాడు. కానీ ఆయన కూడా మంత్రాలయం నుంచి రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఈసారి గెలుపొందాలి. ఇద్దరిలో మళ్ళా ఎవరికైనా వచ్చినా సంతోషమే, మంత్రి పదవి ఆయనకు వచ్చినా ఈయనకు వచ్చినా సంతోషమని తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ పెట్టినాడు కాబట్టి ఎంతోమంది పునర్జన్మ ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్గా ప్రజలు నాడి పట్టుకొని ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా అందిస్తాడు ఆ రోజుల్లో ఆ మహానుభావుడు. ఎందుకంటే ఆయన మర్చిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన లేని రోడ్డు మనం చూసాం. మళ్ళీ అధికారానికి చంద్రబాబు నాయుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఉద్దేశమే ఆయనకి ఉండేదని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. నేనున్నా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి దాదాపుగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో ఈ ప్రజలకి అందించడానికి, అంటే కిడ్నీలు కానీ లివర్ కానీ ఇంకా క్యాన్సర్ కానీ ఏ రోగం వచ్చినా కూడా ఇబ్బంది పడరాదు నా ప్రజలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 20 లక్షలు పెంచడానికి చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఇది సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది తెలియదు కాబట్టి వాలంటీర్లు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తెలుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఏదైనా తెలియజేసి మా దగ్గరికి వచ్చేస్తే మేము డాక్టర్లతో మాట్లాడి ఏ హాస్పిటల్ పోవాలని చెప్పేసి చెప్పేదానికి మాకు అవకాశం ఉంటుంది. ఏదన్నా కూడా అందరూ ANMలు ఆశా వర్కర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఈరోజు ఆరోగ్యపరంగా పరీక్షలు చేస్తూనే ఉంటారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళని మీరు ఆరోగ్యశ్రీకి పంపించేస్తే వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఏదన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారికి ప్రతి ఇంట్లోన ఏదైతే సమస్య ఉందో ఆరోగ్యపరంగా దాన్ని తెలియజేసేదానికి కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా మిత్రుని కొడుకు శ్రీనివాసుడు ఏదన్నా కూడా ఎవరికి వచ్చినా, శ్రీనివాసుడు అనేది కాదు, ఆరోగ్యపరంగా ఎవరు వచ్చినా నా దగ్గరికి వెనకడగేసే పరిస్థితి లేదని చెప్పేసి. ఎందుకంటే ఆ కష్టాలు వాళ్ళు అనుభవిస్తుండేది మనకు తెలుస్తుంది కాబట్టి ఏదో రకంగా ఆర్థికంగా సాయం చేసి వాళ్ళని కర్నూలులో హాస్పిటల్లో మాట్లాడి వాళ్ళకి ఆర్థికంగా ఇస్తూ, ఎందుకంటే పోయేదానికి కూడా ఛార్జీలు ఉంటాయి. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ డాక్టర్లతో సంప్రదించి వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా మెరుగుపరిచేదానికి నా సాయం ఎప్పుడు ఉంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు కూడా రాజశేఖర్ గారు
సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. దాదాపుగా ఎన్ని కోట్లు ఇచ్చాడో ఆ రోజుల్లోనే 2 కోట్ల పైనే నాకు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ లేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్నంత ఆనందము నిజంగా మనిషి బతికి బట్టగట్టి బయటకు వస్తే, ఎందుకంటే రాజకీయాలు వేరు, ఈ సేవలు వేరు. ఎందుకంటే ఈ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేదవాడు డబ్బున్నోడు కాదు, లేని పరిస్థితిలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే నేను చెప్తాను, ఎవరైనా రాని నా చేత అనేది సహకారం ఇచ్చి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు సహకారం ఇచ్చే పరిస్థితి నేను ఉన్నంత వరకు చేస్తా అని చెప్పేసి కూడా గంటాపదంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే 20% హార్ట్ బీట్ ఉన్నప్పుడు అందరికీ డౌటే, 20% హార్ట్ బీట్ అంటే ఇంకా అది ఇది జరిగే పరిస్థితి కాదు. ఆ పరిస్థితి అందరికి తెలుసు. ఆ పరిస్థితుల్లో ఆయన బతికి పట్టగట్టినా అంటే ఆయనలో మంచితనం ఉండాలా, లేకపోతే పెద్దల పుణ్యం ఉండాలా, లేకపోతే భగవంతుని ఆశీర్వాదం ఏదో ఉంది కాబట్టి నిలబడగలిగినాడు. ఈరోజు నా ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఏదన్నా ఆరోగ్యపరంగా మెరుగైనా లేదా అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే దీనికి అదే పెద్ద కాదు, అయినా భగవంతుని ఆశీర్వాదం కలిసి వచ్చింది, పెద్దల పుణ్యం ఉంది. అందుకే ఆయన బతికి పట్టగలిగినాడు. టైంలోన మన గుర్రెడ్డి ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి పాపం. ఆ హాస్పిటల్లో, మధు హాస్పిటల్లో చేరిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని నేను చెప్పిన తర్వాత ₹1 పైసా తీసుకోకుండా, ఒక పైసా కూడా తీసుకోకుండా అంబులెన్స్ పంపించండి అని చెప్పిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి పంపించే పరిస్థితి గుర్రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేసిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటివి మనం డబ్బు కట్టుకోం. మనం ఏదన్నా కూడా ఇది ఎప్పటికీ మర్చిపోరు ప్రజలు. ఈ సహకారాన్ని ప్రతివాడు తలుచుకుంటారు, ప్రతివారు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంలోనే ఉంది బలం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు బతికి కట్టినాడు కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చి నిలబడి మాట్లాడి చేసిండే సహకారాన్ని గుర్తు చేస్తూ మీ అందరు మీడియాకు చెప్పి ఈరోజు ఆయన కృతజ్ఞత తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మాకు దేవుడిచ్చిన వరం అది. ఎందుకంటే ఇలాంటి వారికి సహకారం అందించే విషయంలో ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప మనసు అని చెప్పేసి కూడా నేను చెప్పుకోగలుగుతా ఉన్నాను. ఏదన్నా ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా నా సాధ్యమైనంత వరకు నా సహకారం అందిస్తూ ముందు పోతానే కానీ, ఎందుకంటే మనం ఏం కట్టుకొని పోయేదేం లే పైకి. ఏదున్నా ఇవి మర్చిపోరు కాబట్టి ఇలాంటివి చేస్తే ఎప్పటికైనా జీవితాంతం మా కుటుంబం అంటే ముందు ఫ్యూచర్లో కుటుంబానికి కూడా వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదం ఉంటారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.